మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మనం ఈ లోక యాత్ర చేసేటప్పుడల్లా కొన్నిసార్లు నష్టాలు ఎక్కువ చూస్తాం. అన్నిటికంటే కష్టాలు కన్నీళ్లతోనే కాపురం ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? దేవుని నమ్మాం కానీ, దేవునితో నడిచాం కానీ ఏమిటో మనకు ఆ వేదనలో కలవరాలు తప్పిపోలేదు అంటే కృంగిపోతూనే ఉంటాం. ఇది సహజం. కారణం ఏంటంటే మన కనుసూపు మేరలో మేరు కనబడకపోయినా, మన మార్గాల మీద వెలుగు లేకపోయినా, మనకు ధైర్యం కలిగి చేసి ఆనవారు కానరాకపోయినా, వేసి అడుగు జారి పడుతూ ఉంటే ఇంతకన్నా ఏం ఊహించుకుంటాం? అయితే విచిత్రం ఏంటో తెలుసా? 58వ కీర్తనలో ఓ చక్కని మాట రాయబడింది. 11వ వాక్యములో, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు. విన్నారా? నిశ్చయముగా అంటున్నాడు అంటే ఖచ్చితం. అది ఇప్పుడు ఒకవేళ నీకు జరగకపోవచ్చు, ఆలస్యమవ్వచ్చు, మేలు జరగడం అంటే కీడు జరిగినట్టు ఉండొచ్చు, ఘనత కంటే హీనతగా నీకు ఎదురయ్యి ఉండొచ్చు. కంగారు పడవాకు. ఒక నీతిమంతుడిని ఆయన మర్చిపోడు. ఆ నీతిమంతుడు మర్చిపోగా తన ఫలాన్ని తనకిస్తాడట. నీతిమంతులకు ఫలము కలుగును. అంతే. ఆ మాట ఎంత బాగుందండి. మరి నువ్వు యేసు రక్తం ద్వారా కడగలి పవిత్రమైన జీవితం చేస్తూ నమ్మకంగా పెడుతున్నావుగా. మరి అలాంటప్పుడు ప్రభు నీకు తగిన ప్రతిఫలం ఇవ్వడా? ఆలస్యమైతే కంగారు పడవాకు. కానీ దేవుడి న్యాయం తప్పడు. నీతిమంతుడికి వచ్చే దీవెన వారికి కాక వేరే వాళ్ళకు ముట్ట చెప్పడు. ఆయన అన్యాయస్తుడు కాదు కదా. అందుకని ఒకవేళ నీకు కొంచెం మెరలో వెలుగు లేకపోయినా, కలవరాలున్నా, ఇంకొంచెం కన్నులు పెద్దవి చేసుకుని విశ్వాస నిరీక్షణతో ఆయన వైపు తేరు చూసి ప్రభువా అని నోరు తెరవగలిగితే ఆయన తప్పనిసరిగా ఏ నీతిమంతుడిని మర్చిపోలేదుగా, ఏ నీతిమంతుడికి అన్యాయం జరగలేదుగా. నీతిమంతుని తల మీదకి దీవెనలు వస్తాయను, వారి వేరేమో చిగురుస్తుందని, వారి నివాసమేమో భద్రంగా ఉంటుందని, ఆ ప్రార్థన ఏమో దేవునికి ఇంపుగా ఉంటుందని ఎన్ని విషయాలు చెప్పాడు. కనుక మీరు కంగారు పడకండి. సమస్యల వలన సాగుతున్న సహోదరులారా, మీకు ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, కుటుంబ పరంగానో, బిడ్డల పెంపకంలోనూ ఏదో సమస్యలు వస్తూనే ఉంటాయి. అందరికో సమస్యలు ఉండవు. ఆ ఒక్క సమస్య నిన్ను తల్లడెలా చేస్తుంది. అన్నీ బాగానో నీ ఒక్క దానిలో దేవుడు మనకు మేలు చేయటం లేదే అని అనుకుంటాం. కానీ దేవుని సంకల్పం గొప్పది. నీవు నీతిమంతుడవైతే, నీవు కడగబడి పరిశుద్ధంగా జీవిస్తున్న వాడవైతే చరిత్ర తిరగొచ్చేమో కానీ చీకట్లో వెలుగుబడుతుంది. నీకు అన్యాయం జరగకుండా దేవుడు కార్యం చేయబోతున్నాడు. రెండో మాట చెప్పన, నిశ్చయముగా న్యాయం తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడని జనం చెప్పుకుంటారు. నీకు జరిగిన అన్యాయాలు చూసి అన్యాయం అయిపోయింది అనుకుంటారు. కానీ చివరికి వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? నిశ్చయముగా. పైన నిశ్చయముగా అన్నాడు, కింద నిశ్చయముగా. ప్రతిఫలం కలగడం నిశ్చయం. నీకు న్యాయం చేసే దేవుడు లోకంలో ఉన్నాడని, నీకు న్యాయం చేశాడని వాళ్ళు తెలుసుకొని ప్రభువును స్తుతించబోతున్నారు. అంటే నిశ్చయముగా నీకు న్యాయం జరగబోతుంది. విన్నారుగా. మరి ఈ రెండు వాక్యాల మీద మీరు చేయబెట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తే పిల్లనిచ్చిన దగ్గర కానీ, పంట వ్యవహారాల దగ్గర కానీ, కలిసిన వ్యాపారంలో కానీ, చేస్తున్న ఈ సహజీవనంలో కానీ ఎన్నెన్ని అవకతవకలు జరిగినా నీతిమంతుడా నువ్వు సిగ్గుపడనక్కరలేదు. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నీ నీతి ఒక రోజున నీకు ధ్వజమై ఉంటుంది. నీ కొమ్ము హెచ్చించబడుతుంది. బైబిల్ వాగ్దానాలు అవి. నిశ్చయముగా ఒక రోజున వాళ్ళే అంటారు, ఆహా నీతిమంతుడికి న్యాయమే జరిగింది. ముర్దేకి విషయంలో ఏం జరిగింది? ఎస్తేరు ప్రార్థనలో ఏం జరిగింది? దేవుని ప్రజలకు విరోధంగా లేచిన బబులోను చరిత్ర దానియేలు గ్రంథంలో నీతిమంతుడికి ఏం జరిగింది? వేరే చెప్పనక్కరలేదుగా. ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడే నీ దేవుడు. మరొక్కసారి ఆయనపై నిరీక్షణించి నీతిగా ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడి నువ్వు అడుగులు వేయగలిగితే తప్పనిసరిగా నీ కుటుంబం మీద ఆయన దృష్టి నిలిపి అద్భుతం జరిగించి క్షేమాన్ని విస్తరింపచేసి నీవు తల ఎత్తుకుని తిరిగేట్టుగా బలమైన కార్యాలు నీ పక్షాన చేస్తాడు. తప్పక నిశ్చయముగా ఆ కార్యాలు నీవు చూడబోతున్నావు. ప్రభువు మెండుగా దీవించి నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. దేవుని హస్తం మీకు తోడయ్యుండునుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా నిశ్చయముగా మాట నిలబెట్టుకునే దేవుడుగా
ఆ కుటుంబాల్లో అన్యాయం జరుగుతున్నా, నీతిమంతునికి కష్టాలు ఎక్కువైనా మర్చిపోయే దేవుడు కాదు గనక ఈరోజు ఒక కార్యాన్ని ప్రారంభించి వాడు సంతోషించే మార్గాన్ని సరళం చేసి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ గుమ్మాల్లో అడుగుపెట్టే కృప దయచేయండి. పిల్లల మనుగడ కొరకు, ఆరోగ్యం కొరకు, ఆహారం కొరకు, ఇంటి వారి రక్షణ కొరకు, వాళ్ళ కష్టార్జితం కొరకు చేస్తున్న ప్రయాణాలను ఈ దిన కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. రోగులుగా ఉంటే స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. వాళ్ళ జీవితాల్లో మొండి సమస్యలు పరిష్కారమును నిశ్చయముగా మా ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలి. ఈ దిన కార్యక్రమంలో నీ సన్నిధి తోడుగా ఉండాలి. యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.